తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం ఆగస్టు 8వ తారీఖు 3వ శుక్రవారం, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. చాలా చక్కగా అందరూ జరుపుకున్నాం. అయితే కొంతమంది పూజ చేసుకోలేకపోయారు. అయితే అలాంటి వాళ్ళు ఈ వచ్చే శుక్రవారం రోజు పూజ చేసుకోవచ్చా, వ్రతాన్ని ఆచరించవచ్చా? తప్పకుండా అండి. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఏ శ్రావణ శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇది ఎక్కువగా ఆడవాళ్ళు ఆచరించేటువంటి వ్రతం కాబట్టి ఈ వ్రతాన్ని కరెక్ట్ గా అదే రోజు ఆచరించాలి అంటే అందరికీ కుదరకపోవచ్చు కదా. వాళ్ళకు ఉండేటువంటి నిర్బంధాలు మన అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి ఎవరు కూడాను కరెక్ట్ గా అదే రోజు చేసుకోవటం అనేది చాలా చోట్ల సంభవం కాదు. అందుకని చాలా ఇళ్లల్లో మరలా వచ్చే వారమే జరుపుకుంటూ ఉంటారు. జరుపుకోవటంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. అమ్మవారు సంతోషపడుతుంది ఇంకా జరుపుకుంటే. కాబట్టి దిగులేమీ లేదు, హాయిగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది కూడా చాలా మందికి ఇదండి. అంటే వ్రతం అంటే కేవలం అమ్మవారిని నిలబెట్టి, అంటే కలుషం పెట్టి ఇలా ఆరాధనేనా, ఇంకా ప్రముఖంగా విశేషంగా ఏమైనా చేయొచ్చా? విశేషంగా అంటే అండి, ముఖ్యంగా కావాల్సింది భక్తి. ప్రస్తుతం రోజుల్లో భక్తి తగ్గిపోయింది, ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య మనం ఈ సోషల్ మీడియాలో వాటిల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. లక్ష్మీదేవి అందరినీ ప్రార్థిస్తున్నది ఇప్పుడు. అమ్మా, నా కోసం మీరు ఆ ప్లాస్టిక్ పూలు పెట్టమాకండి, నాకు తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ వస్తువులని నా మొహాన కొట్టమాకండి, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పి. ఇవి అంటే ఇటువంటి ఈ మాటలన్నీ చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది ఈ రోజుల్లో ఎంత ఘోరంగా ఈ పూజలు చేస్తూ ఉన్నారనేటువంటిది. కాబట్టి మనం అట్లాంటి వాటిని దూరం చేసుకొని శాస్త్రోక్తంగా సాంప్రదాయం ప్రకారము మనకి ఏదైతే చెప్పారో వాటి ప్రకారం మనం పూజ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది, ఇదేం కొత్త విషయం ఏం కాదు. చక్కగా కలశం తీసుకొని ఆ కలశంలో కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి వీళ్ళు పసుపుతోనో లేదు అంటే ఏదన్నా పిండితో కానివ్వండి, గోధుమ పిండి అట్లాంటి వాటితో చెవులు ముక్కు అలా తయారు చేసి కాటుకతో కళ్ళు పెట్టి బొట్టు పెట్టి అమ్మవారికి చక్కగా అన్ని ఆభరణాలు అలంకరింపచేసి బ్రహ్మాండంగా చీరగట్టి ఎంత చక్కగానో అలంకరించి పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అన్ని పెట్టుడు వస్తువులు తయారైపోయినాయి. చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా వచ్చేసింది. చీర కూడా గట్టి అమ్మేస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఇదే చీర అనమాట, ఈ సంవత్సరం కట్టిన చీరే వచ్చే సంవత్సరం కూడా కట్టుకోవాలి. మోహన్ మళ్ళీ కొత్త చీర మార్చడానికి కూడా లేదు మనం. కాబట్టి ఇట్లాగా తయారు చేసుకునే దానికన్నా మరి ఆ రోజుల్లో అలా చేశారు అని అంటే అంత భక్తిగా. ఇప్పుడు రేపు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజు ఆడవాళ్ళకి రాత్రంతా ఇదే పని ఉండేది. రాత్రంతా అమ్మవారిని తయారు చేసుకొని 11-12 పాపం పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి అమ్మవారికి ఏదో 5 రకాల వంటలు, 11 రకాలు పెట్టుకునేవాళ్ళు, 5 రకాలు పెట్టుకునేవాళ్ళు, ఇలా రకరకాలు. అలాగనే వాయనం కోసం తయారు చేసుకోవటము ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏముంది, ప్రతిదీ కూడాను బయట నుంచి కొనేసుకోవటమును, ఏదో స్మాల్ కిట్ ఒకటి, బిగ్ కిట్ ఒకటి. స్మాల్ కిట్ లో ఏదో కొన్ని పదార్థాలు, బిగ్ కిట్ లో అయితే ఇంకొద్దిగా ఎక్కువ పదార్థాలు, ఇలాగ బయట నుంచి తెప్పించేసుకొని తూతూ మంత్రంగా చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ దీనిలో ఈ మొత్తం ప్రక్రియలో మిస్ అవుతున్నది ఏమిటి అని అంటే ఆ భక్తి భావం మిస్ అవుతుంది, కమిట్మెంట్ మిస్ అవుతోంది. ఏదో చెయ్యాలి కాబట్టి అమ్మవారికి చేయటము. శ్రావణ మాసం అంటే చెప్పక్కర్లేదు కదా, చీరలు నగలు వీటి యొక్క ప్రదర్శన. ఈ రెండు పెట్టుకోండి, నేను కాదు అని చెప్పాను. ఎందుకనంటే కనీసం ఆ రోజన్నా అన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశం దొరికింది, సంతోషమే. కానీ దాంతో పాటు ఏదైతే ముఖ్యమో మనం ఏవైతే ధరిస్తున్నామో అవన్నీ ముందు అమ్మవారికి మనం ధరింపజేయాలి. అమ్మవారికి అవి పెడితే నీ ఐశ్వర్యం పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది అనేటువంటిది నమ్మకం. ఏదో నా పనిలో నేను పడిపోయానండి, అమ్మవారి సంగతి తర్వాత చూసుకుంటా, ముందు నేను మాత్రం అలంకరించుకొని కూర్చుంటానంటే నీకన్నా ముందు అమ్మవారి సంగతి చూడాలి కదా. అది చూసుకోకుండా మనం ఊరికే పై ఆడంబరాలకు పోతే అది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈ ఆడంబరాలు తగ్గించుకొని అమ్మవారి మీద భక్తి భావాన్ని పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం.
నైవేద్యాల విషయంలో చాలా మంది సందేహాలు అడుగుతుంటారు. ఒక్కటి పెట్టినా చాలు, మీరు 3 రకాలు 5 రకాలు 9 అని ఆర్భాటాలకు పోవక్కర్లేదని అంటారు. ఆ ఒక్కటి ఏది శ్రేష్టం అంటారు? ఏదంటే సాధారణంగా అందరూ పూర్ణ బూరెలు పెడుతూ ఉంటారు. ఆ పూర్ణం పెట్టడం అంటే దానిలో ఏదో ఒక పూర్ణత్వం, దానిలో సంపూర్ణత్వం ఉన్నది అని ఒక భావం. అంటే మన ఏరియాల్లో ఇది జరిగేది, అంతేగాని ఇక్కడ జరుగుతున్నది కాబట్టి దేశం అంతా అదే పెట్టాలి అంటే కుదరదుగా. ఆయా ప్రాంతాలని బట్టి, కానీ ఎక్కువ ప్రాంతాల్లో పెట్టేది మాత్రం అమ్మవారికి ఆ పూర్ణ బూరెలే పెడుతూ ఉంటారు. అదే వాయనంలో కూడా ఎక్కువగా ఇచ్చేటువంటిది, ఆ వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు అని సాధారణంగా నాకు తెలిసినంత వరకు ప్రతి చోట కూడా 5 రకాలైనటువంటి వంటలు అయితే చేస్తారు. అంటే ఇది ఒక కొద్ది భోగం కదండి. ఇప్పుడు మనము మామూలు రోజుల్లో అన్నం తింటున్నాము, పండగ అంటే మనం స్పెషల్స్ తీసుకోమా? ఊరికే తినేస్తాం, ఏదో అన్నం పప్పు చేసుకునే అయిపోతుందా? కాదు కదా. అమ్మవారికి కూడా ఈ రోజు మరి ప్రత్యేకంగా ఒక పూజ చేస్తున్నాం అన్నప్పుడు ప్రత్యేకత ఉండాలిగా. కాబట్టి వీలైనంత వరకు ఉండేటట్టుగా ప్రయత్నం చెయ్యాలి. కుదరదు అంటారా? అమ్మవారు ఏం అడగట్లా, ఆమెమి తినట్లా, అలా ఆమెకు చూపిస్తున్నాం, మనమే తింటున్నాము. అవునా కాదా? ఆమె తింటూ ఉంటే పెట్టేంత అమాయకులమా మనమేమన్నా? ఏం కాదుగా. అంతే కదా, అంత సామర్థ్యం కూడా మనకు లేదు. కాబట్టి దాని గురించి మనం ఏం దిగులు పడాల్సిన పని లేదు. అమ్మవారు ఏం అందు మనల్ని, కానీ మన సంతృప్తి అనేది మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన ఇంటికి ఒక మనిషి వచ్చాడండి, ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆయనకి అన్ని రకాల సపర్యలు చేయాలని మనకు ఉండాలి. ఆయనేం అడుగుతాడేంటి మనల్ని ఏమన్నా? ఏం లేదు కదా. అలానే అమ్మవారు ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు. వచ్చినప్పుడు మన ఇంట్లో ఆమె కూర్చొని ఉన్నప్పుడు ఆమెకి వీలైనంత మనం చేయగలిగినంత బాగా చెయ్యాలనేటువంటి సంకల్పం అయితే ప్రతి వాళ్ళకి ఉండాలి. దానితోటి ఎంతవరకు చెయ్యలేదు, మాకు అవకాశం లేదండి, ఆరోగ్యం సహకరించట్లేదండి, వయసు మీద పడిపోయిందండి, ఇంట్లో ఏవో ఇబ్బందులు ఉన్నాయండి, వదిలేసేయండి, ఏం పర్వాలేదు. ఆమె మిమ్మల్ని నిర్బంధించదు, మిమ్మల్ని శిక్షించదు. దానికోసం అమ్మవారు ఉండదు. అమ్మవారు ఎప్పుడు దయాస్వరూపిణి. కాబట్టి ఆమె దయ కోసమే అమ్మవారు ఎప్పుడూ కూడాను స్వామి దగ్గరికి మనల్ని తీసుకు వెళ్ళటంలో సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప కరుణాస్వరూపిణి. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం భయపడాలి, కానీ తల్లి దగ్గరికి వెళ్ళటానికి భయపడే పిల్లలు ఎవరన్నా ఉంటారా? ఏమి లేదు. కాబట్టి మనలో ఏమన్నా తప్పులున్నా ఆ తప్పుల్ని దాచిపెట్టి మరి భగవంతుడికి ఈమె చెప్తూ ఉంటుందిట, ఏమయ్యా ప్రపంచంలో తప్పు చెయ్యనోడెవడు? అందరూ తప్పులు చేసేవాళ్లే కదా. ఏదో మన పిల్లవాడు కదా, మన అమ్మాయి కదా, వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని మనం క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? అందుకని క్షమించేసేయి అని చెప్పి మన తరఫున రికమెండేషన్ చేస్తున్నా. అందుకనే అసలు లక్ష్మీదేవికి పేరే శ్రీ అని అర్థం అండి. ఈ శ్రీ అనేటువంటి మాటకి 6 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి మనకి. శ్రేయతే ఇతి శ్రీ, శ్రీయతే ఇతి శ్రీ అని చెప్పి అంటారు. అంటే మన చేత ఆశ్రయింపబడినది లక్ష్మీదేవి. ఈ శ్రీ అనేటువంటి నామమే అత్యద్భుతమైన నామం. మీకు శ్రీకారం లేకుండా ప్రపంచంలో ఎవడి పేరు ముందు కూడాను ముందు ఆ శ్రీ అని ఉండాలి. అది సంస్థ పేరు కానివ్వండి, మనిషి పేరు కానివ్వండి, ఎవడైనా సరే మొట్టమొదటి శ్రీ అని పెట్టుకునే పని ప్రారంభిస్తాడు. మీరు ఏదన్నా ఒక కొత్త పుస్తకం రాయాలన్నా, ఒక కొత్త అకౌంట్స్ రాయాలన్నా, దేనికైనా సరే ముందు శ్రీకారం చుట్టాల్సిందే. ఒక వివాహం శుభలేఖ కానివ్వండి, ఇంకోటి కానీ దానికి పైన శ్రీ రాయాల్సిందే, అవునా కాదా? ప్రతి దానికి శ్రీ అనేటువంటి. కాబట్టి మన చేత ఆశ్రయింపబడేది ఆమె, పరమాత్మని ఆశ్రయించుకొని ఉండేది ఆమె. ఏమండి? తర్వాత వినునది, వినిపించునది అని చెప్పి అర్థం. ఏం వింటుంది? మన యొక్క ప్రార్థనలన్నీ ఆమె వింటుంది. విన్నటువంటి ప్రార్థనలన్నిటినీ కూడా ఆయనకి వినిపిస్తుంది. ఇదిగో ఫలానా వాళ్ళు ఆ లోపలికి వస్తున్నాడు చూసావా, అదిగో అలా తిరిగి వస్తున్నాడే, ఆ అబ్బాయి ఉన్నాడు చూసారా, ఈ అబ్బాయి ఇదిగో ఈ ఏదో మొన్న ఏదో కోతి పని చేశాడు ఆ వెధవ, మీరేమో పట్టించుకోమాకండే అని చెప్పి ముందే చెప్పేస్తుంటుంది అనమాట ఈమె. తరువాత పీడింప చేయునది, అలాగనే వృద్ధి చేయునది అని కూడా అర్థము. ఏం పీడిస్తుంది అనంటే నీలో ఉండే దుర్గుణాలని పీడించి అవతలికి పంపించేస్తుంది, నీలో ఉండే సుగుణాలని అభివృద్ధి చేసి వాటిని పరమాత్మ దృష్టికి తీసుకొని వస్తుంది. ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి శ్రీ అనేటువంటి మాటకి. కాబట్టి ఇన్ని రూపాలలో మనల్ని అనుగ్రహించే తల్లి లక్ష్మీదేవి. అంతేగాని భయపడొద్దు, ఏ మాత్రం లక్ష్మీదేవి దగ్గర భయపడక్కర్లేదండి. తల్లి ఇప్పుడు శక్తి స్వరూపాలు మనకి 3.
కదండి. అందరికీ తెలిసింది మహాసరస్వతి, మహాదేవి, మహాశక్తి అంటే పార్వతీదేవి, తర్వాత మహాలక్ష్మి, ముగ్గురు. ఈ ముగ్గురులోనూ కూడా శుద్ధ సత్వస్వరూపం ఎవరు అనంటే మహాలక్ష్మీదేవి. అందరికన్నా కూడా శాంతస్వరూపుడు. ఆమె యొక్క స్వరూపమే సీతాదేవి మనకి, ఆమె స్వరూపమే రుక్మిణీదేవి మనకి ఈ లోకంలో. కాబట్టి ఎక్కడా కూడాను అమ్మవారు కోపగించటం అనేది ఉంది. అదే దుర్గాదేవి విషయంలో మీరు మళ్ళీ ఇదే ఉన్నది అని చెప్పి అనుకోకూడదు. ఆ అమ్మవారి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తోక జొలిపించారంటే కొట్టేస్తుంది కదా. కాబట్టి అందరూ ఆమె తల్లి, ఆమె అమ్మగారే. కానీ అందరు అమ్మలు ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుందిగా. ఈ అమ్మవారి గుణం ఇలాంటిది. ఆమె మిమ్మల్ని శిక్షించడం అనేటువంటి మాట ఉండదు. నీలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మవారు. స్వామికి మీ గురించి చెప్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు డబ్బు అనుకోవటం మన మూర్ఖత్వం. లక్ష్మి అంటే డబ్బు అని అర్థం కానే కాదు. లక్ష్మి అనేటువంటిది ఒక శాంతం, లక్ష్మి అంటే ఒక సుఖం, లక్ష్మి అంటే ఒక మానసికమైన ప్రశాంతత. ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. గురుగారు, ఒక ప్రశ్న అండి. లక్ష్మీ అమ్మవారి వ్రతాలు అనేవి శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటారు వరలక్ష్మీదేవి. అలాగే లక్ష్మీ పూజ అనగానే అమ్మాయిని చూడగానే చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిలా ఉందని చెప్పి. ఏదో ఒక రకంగా రిలేట్ చేస్తూ మాట్లాడతాం మనం. అలాగే పూజ విషయంలో కూడా మహిళలే ఎక్కువగా చేస్తూ ఉంటారు లక్ష్మీ అమ్మవారికి అని చెప్తూ ఉంటారు. మగవారు లక్ష్మీ అమ్మవారికి పూజ చేయకూడదా అండి? అది ఆడవాళ్ళు హైజాక్ చేసేసారు లక్ష్మీదేవి. అది వచ్చినటువంటి ఇబ్బంది అంతా కూడా. మగవాళ్ళు చేయకూడదు అనేటువంటిది అసలు ఎవడు చెప్పాడో ఎవడు చేశాడో ఎవడికి తెలియదు ఈ విషయం అంతా. కానీ నాకు తెలిసినంత వరకే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కువ మంది మగవాళ్ళే లక్ష్మీదేవి యొక్క కృప కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటారు. అవునా కదా? ఎవడైనా సరే ముందు ఆ లక్ష్మీదేవి రావాలని నాకు అల్లా పెట్టికి రోజు దండం పెట్టుకుంటూ కూర్చునేది ఎవరు? మగవాళ్ళ ఆడవాళ్ళ? కాబట్టి ఒక్క శ్రావణ మాసం దగ్గరికి వచ్చేసరికి మీకేమన్నా ఇలా అనిపించవచ్చు గాక కానివ్వండి, సాధారణంగా లక్ష్మీ కృప కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది మగవాళ్లే ఉంటారు. ఎందుకు అనంటే ఆ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత వీడి భుజాల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు కావాల్సింది ఎవరికి? మగవాళ్ళకి కావాలి లక్ష్మి యొక్క కృప. అయ్యో అమ్మవారు మా ఇంటికి వస్తే బాగుండు అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేది మగవాళ్లే ఉంటారు, కానీ ఆడవాళ్ళు ఉంటారు కదా అండి. కాబట్టి లక్ష్మీ కృప అనేటువంటిది ప్రతివాడికి అవసరమైంది. అది స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరికైనా సరే. మళ్ళీ ఇందాక మీరు ఒక మాట అన్నా, ఎవరన్నా అసలు బాగా చక్కగా ఉంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతోందండి అని అన్నా కదా. కరెక్ట్, ఈ మాట నేను కాదని చెప్పను. ఎందుకు అనంటే లక్ష్మి అని అంటేనే లక్షణంగా ఉండటము అనే మాట నుంచి లక్ష్మి అనే పదం వచ్చింది మనకు ముందు. ఏమంటే ఈ లక్షణం అనే దాని నుంచే లక్ష్మి అనే మాట. లక్షణం అంటే ఏంటి? ఇప్పుడు మీరు పద్ధతిగా ఉన్నారనుకోండి, చూడటానికి చక్కగా ఉన్నారు మనిషి, ఆ అమ్మాయి లక్షణంగా ఉందిరా అంటారు. చక్కగా మీరు కట్టు బొట్టు అంత బాగుంది, మంచి వస్త్రధారణ ఉంది, చక్కగా నగలు పెట్టుకున్నారు, ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నారు, ఏమంటారు? వాళ్ళ ఇంటికి పోండి, ఎంత లక్షణంగా పెట్టుకుంటారో వాళ్ళ ఇల్లు అంటారు. మీరు చక్కగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, ఆ అమ్మాయి చూడు ఎంత లక్షణంగా మాట్లాడుతుందో వాళ్ళతోటి అని అంటారు కదండి. ప్రతి దానికి కూడా ఈ లక్షణం అనేటువంటిదే లక్ష్మికి సంబంధించినటువంటి విషయం. అంటే ఎక్కడెక్కడైతే పరిశుభ్రత ఉందో, ఎక్కడెక్కడైతే మంచి ఉన్నదో అక్కడ అంతా కూడాను లక్ష్మీదేవే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనేటువంటి మాటకి మనలో ఉన్నటువంటి ఒక పరిశుభ్రమైన, శుద్ధమైనటువంటి, సాత్వికమైనటువంటి ఆలోచనలకి, మన వ్యవహారాలకి, మన ఆచారాలకి స్వరూపమే అమ్మవారు. ప్రతిదానిలో కూడాను మంచి అనేటువంటిది ఉండాలి. ఆ మంచినంతటిని మీరు మూర్తిభావం చేశారంటే అక్కడ లక్ష్మీదేవి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి చోట కూడా మనకి లక్ష్మీదేవి యొక్క అవసరము అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. కనుక ఎవరైనా అమ్మవారిని పూజించవచ్చు, ఆడవాళ్లే పూజించాలనేటువంటిది నియమం ఏమీ లేదు అక్కడ. అంతే. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.